హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఐరా విహన్వాల్. ఈరోజు నేను కిచిడీ చేసి చూపించబోతున్నాను. సో, కిచిడీ అనంటే దాల్ కిచిడీ అండి. పెసరపప్పుతో చేసే కిచిడీ అన్నమాట. కిచిడీ అయితే చాలా బాగుంటుంది. మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా. సో, మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్‌లో కానీ, లంచ్ టైం కానీ, డిన్నర్ టైం కానీ ఎప్పుడైనా చేసుకొని తినొచ్చు ఇది. మంత్స్ బేబీ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే కిచిడీ అనమాట ఇది. సో, ముందుగా నేనైతే ఒక టమాటా అండ్ ఒక క్యారెట్ ఒకటి కానీ, 2 కానీ క్యారెట్స్ నేను ఒక 2 టమాటోస్ తీసుకున్నాను. అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర, ఒక 2, 3 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అండ్ అలాగే మీకు మీ దగ్గర ఉంటే కనుక పచ్చి బఠానీ తీసుకోండి. లేదు అనుకుంటే ఎండిన బఠానీ అయినా నానబెట్టి వేసుకోవచ్చు. బట్ నా దగ్గర గ్రీన్ పీస్ ఉన్నాయి. అది పచ్చి బఠానీ అయితే బయట మాకు దొరుకుతున్నాయి. సో, అలా నేను 1 కేజీ వరకు అయితే బఠానీ కాయలు తీసుకొచ్చి ఒలిచి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని ఇలా వంటల్లో అయితే యూజ్ చేసుకుంటూ ఉంటాను. సో, ఒకవేళ మీ దగ్గర బఠానీ గనుక లేవు అని అనుకుంటే బఠానీ స్కిప్ చేసేయొచ్చు. నేనైతే ఉన్నాయని చెప్పి వేస్తున్నాను. ఒక్కొక్కసారి అయితే నేను వేయను. క్యారెట్ కూడా మీకు ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. తర్వాత కుక్కర్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఒక 2, 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో మీకు కావాలనుకుంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు. హాఫ్ నెయ్యి, హాఫ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను ఒక 2, 2½ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాను ఇందులో. అండ్ అలాగే ఆ తర్వాత మీరు హోల్ గరం మసాలా అయితే వేసేసుకోండి. అదే అండి సాజీరా అండ్ లవంగాలు ఒక 2, 3 అలాగే జాపత్రి కొద్దిగా, ఒక ఆకు అండ్ అలాగే ఒక మరాఠీ మొగ్గ, ఒక స్టోన్ ఫ్లవరు. మీ దగ్గర స్టోన్ ఫ్లవర్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. అండ్ అలాగే స్టార్ ఫ్లవర్ కూడా అండ్ అలాగే ఒక 2 ఇలాచీలు ఇలా కొద్దిగా దాల్చిన చెక్క కూడా వేసుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ వేసేసుకొని, ఆ తర్వాత పచ్చిమిర్చి వేసేసుకొని అన్నీ వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. సో, ఆ తర్వాతనైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ కానీ, 1 స్పూన్ కానీ వేసుకోండి. టీ స్పూన్ వరకే. సో, వేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలన్నమాట. అలా వేగితేనే చాలా బాగుంటుంది మనకి కిచిడీ అనేది. ఆ తర్వాత మనం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు ఒక 1 స్పూన్ వరకు, 1½ స్పూన్ వరకు, టీ స్పూన్ వరకు అయితే వేసుకోండి. 1 టీ స్పూన్ వేసుకున్న తర్వాత మంచిగా ఇది కూడా వేగిపోవాలన్నమాట. నెక్స్ట్ క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు. సో, ఇలా క్యారెట్ ముక్కలన్నీ కూడా మంచిగా వేయించుకోవాలన్నమాట. మీరు పచ్చిగా ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే కుక్కర్‌లో చేసుకుంటున్నాం కాబట్టి కుక్కర్‌లో రైస్‌తో పాటు ఉడికిపోతుంది. బాగా మగ్గించుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదండి. బట్ నేనిక్కడ మగ్గించుకుంటున్నాను. అలాగే ఇదిగోండి ఒకసారి ఒక 2 మినిట్స్ అలా పెట్టేసుకున్న తర్వాత క్యారెట్స్ అయితే కొంచెం ఒక హాఫ్ వరకు మగ్గిపోతాయి. ఆ తర్వాత మనం టమాటో ముక్కలు కూడా వేసుకోవచ్చనమాట. ఆ టమాటా ముక్కలు కూడా మగ్గాల్సిన అవసరం లేదు. బట్ నేను మగ్గించుకుంటున్నాను ఇక్కడ కూడా. ఈ టమాటానైతే మంచిగా కలిపేసుకొని ఒక్కసారి మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తే కనుక మంచిగా మగ్గిపోతాయి. నేను జస్ట్ ఫ్లేవర్ కోసం ఏంటంటే ఉప్పు, కారం పట్టాలి కదా మంచిగా మగ్గితే బాగుంటుంది. ఎందుకంటే టమాటా ముక్కలు బయటకు కనిపిస్తే పిల్లలు ఏరి పారేస్తూ ఉంటారు. అందుకని నేను మంచిగా మగ్గించుకుంటున్నాను. అండ్ అలాగే కొద్దిగా ఒక 1 స్పూన్ వరకు, 1½ స్పూన్ వరకు కారం కూడా వేసుకోండి. ఆ తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలనమాట. 2 స్పూన్స్, 2½ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత నేను ఇంకా ముందుగానే ఒక 2 కప్స్ రైస్, 1 కప్పు పెసరపప్పు అయితే నానబెట్టేసి పెట్టుకున్నాననమాట ముందుగానే కడిగేసి. అండ్ అలాగే ఇందులో మనం ధనియాల పొడి అండ్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఈ టైంలోనే. సో, మంచిగా వీటినైతే మనం కలిపేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక 1 మినిట్ అలా ఉంచేసుకోవాలి. ఆ తర్వాత నేను రైస్ అయితే ముందుగానే వాటరు పక్కకు పెట్టేసుకొని పెట్టుకున్నాను. సో, వాటర్ అనేవి మనం తీసేసి రైస్ అనేవి పక్కన పెట్టుకుంటే త్వరగా వేసేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ మాడిపోతూ ఉంటుంది ఒక పక్క ఇది. సో, ముందుగానే నేను రెడీగా పెట్టుకున్నాను. ఆ తర్వాత మనం ఈ స్టేజ్‌లో అయితే బఠానీ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే రైస్ వేసి వాటర్ పోసిన తర్వాత కూడా బఠానీ అనేది వేసుకోవచ్చనమాట. నేనైతే ఇప్పుడు వేసేసాను. సో, బఠానీ కూడా మంచిగా అందులో కలిసిపోయిన తర్వాత రైస్ ఇదిగోండి నేను ఇలా వాటర్ అయితే సపరేట్ చేసి పెట్టుకొని వాటర్ పారబోయకుండా అవే వాటర్ని ఇందులో యూజ్ చేసుకుందామని పక్కన పెట్టేసుకున్నాను. సో, అలా పప్పు, రైస్ మొత్తం ఒకేసారి నేను ఇందులో అయితే వేసేసి ఇలా మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా వెయిట్ చేయండి మూత పెట్టేసి. కొంచెం పొగలాగా వచ్చేంత వరకు అలా వెయిట్ చేసిన తర్వాత మనం ఈ లోపల వాటర్ అనేవి కరెక్ట్‌గా ఉన్నాయా లేదా మనం ఒకసారి కొలత మెజర్ చేసుకుందాము.
సో నేను 1 కప్‌కి 3 కప్స్ వాటర్ పోసుకుంటున్నాను అనమాట. ఈ కప్‌తో నేను రైస్ తీసుకున్నాను. ఇదే కప్‌తో నేను ఈ రైస్ కప్‌తోనే నేను పప్పు కూడా తీసుకున్నాను. సో అలా ఈ కప్‌తో 2 కప్స్ ఈ గ్లాస్‌లో వాటర్ పడతాయన్నమాట. సో అలా నేను 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఒక కప్‌కి 2 కప్స్ వాటర్ అంటే 1 గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. సో అలా నేను 3 కప్స్‌కి 3 గ్లాసెస్ వాటర్ పోసిన తర్వాత మళ్ళీ 1 ½ గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ అయితే పోసాననమాట. అంటే కప్పుకి 3 కప్పుల వాటర్ పోసాను. సో ఇదిగోండి ఇలా మెజర్ చేసుకొని ఒకేసారి వాటర్ అయితే పోసేసాననమాట. ఇలా పోసుకున్న తర్వాత మొత్తం కూడా మిక్స్ చేసుకొని ఇంకా దాంట్లో మనం కారం, ఉప్పు ఏమైనా మసాలాలు కానీ తక్కువ పడినాయని అనిపిస్తే కనుక కాస్త యాడ్ చేసుకొని అయితే మనం మూత పెట్టేసుకోవచ్చు. సో నేను ఇంకొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాననమాట. సరిపడా సాల్ట్ అప్పుడు వేయలేదు, కొంచెమే వేసాను అప్పుడు. ఓన్లీ నేను వెజ్జీస్కి సంబంధించి కొంచెం మాత్రమే వేసాను. ఆ తర్వాత మళ్ళీ తర్వాత వేసుకోవచ్చని. సో ఇప్పుడు నేను సాల్ట్ అయితే వేసేసుకొని ఇంకా మూత పెట్టేసి విజిల్స్ కోసం అయితే వెయిట్ చేయాలన్నమాట. నేను ఫుల్ ఫ్లేమ్ పైన ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి 1 విజిల్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి అయితే చేంజ్ చేసుకున్నాను ఫ్లేమ్ని. సో అలా చేంజ్ చేసుకున్న తర్వాత ఒక 3 విజిల్స్ వచ్చే వరకు చేంజ్ చేసుకున్న తర్వాత 2 విజిల్స్ కంప్లీట్గా 3 విజిల్స్ రావాలన్నమాట. సో ఫస్ట్ ఒక విజిల్ వచ్చింది కాబట్టి ఇంకా 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. అలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం మొత్తం ఆవిరంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని చూస్తే కనుక మనకి మొత్తం కూడా రెడీ అయిపోయి ఉంటుంది కిచిడి అనేది. సో చాలా బాగుంటుంది ఇలా లూజ్గా కిచిడి రెడీ చేసుకుంటే. మీరు ఒకవేళ కిచిడి అనేది లూజ్గా కాకుండా మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉండాలి అని అనుకుంటే, అన్నంలాగా ఉండాలి అనుకుంటే మాత్రం 2 కప్స్ వాటర్ పోసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ అనేది పెట్టుకుంటే కనుక లిడ్ అనేది పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తే కనుక మనకి సేమ్ పొడి పొడిగా ఉంటుంది రైస్. సో మెత్తగా కావాలనుకుంటే మాత్రం 1 కప్ వాటర్ ఎక్స్ట్రా వేసుకోవాలి అండ్ విజిల్ కూడా ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలన్నమాట. సో అలా 1 విజిల్ ఎక్స్ట్రా వస్తే మనకి ఈ టైప్లో వస్తుంది కిచిడి అనేది. నాకు తెలిసి అయితే చాలా వరకు అయితే పొడి పొడిగా ఉంటేనే తింటారు. బట్ మా ఇంట్లో అయితే ఇలా మెత్తగా స్మూత్గా ఉంటేనే బాగుంటుంది అని చెప్పి కావాలి అని అంటారు. ఇలాగే చెయ్యమని చెప్తూ ఉంటారు. సో అందుకే నేను ఎప్పుడు కూడా ఇలాగే చేస్తూ ఉంటాను కిచిడి అయితే. మా పిల్లలైనా అండ్ మా హస్బెండ్ అయినా కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. వీక్లీ వన్స్ అయినా సరే ఈ కిచిడి అనేది ఇంట్లో చేయాలి. సో చాలా ఇష్టంగా తింటారు. దీన్ని కూడా మీ పిల్లలు కూడా ఒకసారి ట్రై చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ.